హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బేబీకి ఫస్ట్ సాలరీ స్టార్ట్ చేస్తున్నాము అంటే ఏమి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అనేది చాలా కన్ఫ్యూషన్ ఉంటుంది. అండ్ ఎంత తెలిసినా కానీ ఇంకా తెలుసుకోవాలని ఎంతూజియాజం కంపల్సరీ అందరికీ ఉంటుంది. ఇది చాలా కామన్. అండ్ నాకు కూడా అలాగే అనిపించింది స్టార్ట్ చేసే ముందు. యాక్చువల్గా అయితే కొన్ని ప్లేసెస్లో బేబీ గర్ల్ అనుకోండి 7 months 7 daysకి అన్నప్రాసన చేస్తారంట. సో కొన్ని ప్లేసెస్లో ఏమో 6 months 6 daysకి చేస్తారు. అండ్ జనరల్గా అయితే 6 months 6 days కదా. సో నేను కూడా ఏమనుకున్నా అంటే నాకు బేబీ గర్ల్, బేబీ బాయ్‌కి డిఫరెన్షియేషన్ ఉంటుంది అలా అని చెప్పి నాకు ముందు తెలీదు. అందుకని చెప్పేసి నేను 6 months 6 days‌కే కావచ్చు అని చెప్పి అనుకున్నాననమాట ఫస్ట్ నుంచి. అంటే బేబీ పుట్టిన దగ్గర నుంచి ఇంకా మనం ఆలోచిస్తూ ఉంటాం కదా! అన్నప్రాసన ఈ టైంలో అవుతుందేమో అది అని. అలా ఆలోచిస్తున్నప్పుడు నాకు 6 months 6 days ఏమో అని చెప్పి అనుకున్నాను చాలా రోజుల వరకి. ఇంకా అన్నప్రాసన దగ్గరికి వస్తున్నప్పటికి ఒక 1 month నుంచి అంటే ఒక బేబీకి 4 months అట్లా వచ్చిన దగ్గర నుంచి 6 months 6 days కాదు చేయాల్సింది. బేబీ గర్ల్ అయితే 7 months 7 daysకి చేయాలి. 7 months స్టార్ట్ అయిన తర్వాత 7th day అలా చేయాలి అని చెప్పేసి అన్నారనమాట. చాలా ప్లేసెస్‌లో పాపైనా, బాబైనా ఎవరైనా సరే 6 months 6 daysకే చేస్తున్నారు. అంటే 5 months కంప్లీట్ అయిపోయి 6th month స్టార్ట్ అయిన తర్వాత 6th day ఆ రోజు చేస్తారనమాట. యాజ్ పర్ WHO కూడా బేబీ గర్ల్, బేబీ బాయ్ అని చెప్పేసి ఇలా ఏమి ఇవ్వదు. బేబీకి ఎక్స్‌క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఆర్ ఫార్ములా ఫీడింగ్ ఫర్ 6 months అని చెప్పేసి WHOలో ఉంటుంది. అది బేబీ బాయ్ అయినా, బేబీ గర్ల్ అయినా ఎక్స్‌క్లూజివ్ 6 months బ్రెస్ట్ ఫీడింగ్ ఆర్ ఫార్ములా ఫీడింగ్. ఆ తర్వాతే సాలిడ్స్ స్టార్ట్ చేయాలని చెప్పేసి ఉంటుంది. అంటే చాలా మందిని కూడా అడిగాను. నా ఫ్రెండ్స్ సర్కిల్‌లో తెలిసిన వాళ్ళు చాలా మందిని అడిగాను ఎప్పుడు చేస్తారు అని చెప్పేసి. ఇంకా నాకు మొత్తం అందరితో మాట్లాడిన తర్వాత ఒక విషయం అర్థమైంది ఏంటంటే వెస్ట్ బెంగాల్‌లోను, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే 7 months 7 days‌కి చేస్తారు బేబీ గర్ల్‌కి. అండ్ బేబీ బాయ్‌కి అయితే 6 months 6 days‌కి చేస్తారు అని. ఇక్కడ తెలంగాణలో కూడా 6 months 6 days‌కే చేస్తారు. బేబీ గర్ల్ ఆర్ బేబీ బాయ్ ఎవరైనా సరే. మేము ఇద్దరు డాక్టర్స్‌ని కూడా అడిగాము. వాళ్ళు ఏం చెప్పారు అంటే ఇంకా బేబీ గర్ల్‌కే ఎక్కువ న్యూట్రియంట్స్ అవసరము. అందుకని వాళ్ళకే సాలిడ్స్ ఆర్ సెమీ సాలిడ్స్ ముందు స్టార్ట్ చేయాలి. అదే బావుంటుంది. అదే కరెక్ట్‌గా ఉంటుంది అని చెప్పేసి అన్నారనమాట. నాకు కూడా అదే కరెక్ట్ అనిపించింది. అంటే నేను కూడా ఫస్ట్ నుంచి అలాగే అనుకున్నా. ఎందుకంటే బేబీ గర్ల్స్ తొందరగా అన్నీ నేర్చుకుంటారు కదా! అండ్ మైల్ స్టోన్స్ కూడా బేబీ బాయ్స్ కన్నా కొంచెం ముందుగా అచీవ్ చేస్తారు. బేబీ గర్ల్‌కి ముందు చేస్తే బావుంటుందేమో అని చెప్పి నాకనిపించింది. మేము ద్యుతికి 5 months 2 days ఉన్నప్పుడు హాస్పిటల్‌కి జనరల్ చెకప్‌కి వెళ్ళాము. యాక్చువల్‌గా ఆ రోజు మేము వెళ్ళిందేంటంటే అన్నప్రాసన ఎప్పుడు చేయాలి అని అడుగుదామని ఆ డౌట్ కూడా క్లియర్ చేసుకుందామని చెప్పేసి వెళ్ళాము. జనరల్ చెకప్ ఎలాగుంది ఇది కూడా అడిగేయొచ్చు అప్పుడే అని చెప్పేసి ప్రిపేర్ అయ్యి వెళ్ళామనమాట. అయితే మేమింకా అడగనే లేదు. అంటే జనరల్ చెకప్ జరుగుతూ ఉంది. డాక్టర్ టెస్ట్ చేస్తున్నారు బేబీని. సో, అంతా చూసిన తర్వాత జస్ట్ ఇంకా మేము క్వెషన్స్ అడగాలనమాట నెక్స్ట్. ఇంకా అడుగుదాము అని చెప్పి అనుకునేలోపు డాక్టర్ సాలిడ్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నారు? అన్నప్రాసన ఎప్పుడు అనుకుంటున్నారు? అని చెప్పేసి అన్నారనమాట. హమ్మయ్య! అంటే 6 months 6 days‌కి చేసేయొచ్చు బేబీ గర్ల్‌కి అని చెప్పేసి మంచిగా అంటే అడగకుండానే చెప్పారు కదా! ఇంకా ఎక్కువ నమ్మకం వచ్చిందనమాట. ఇంకా అంటే ట్రెడిషన్స్ అవి అని చెప్పేసి కొంచెం అంటుంటారు కదా! సో, అలాంటియేం లేకుండా డాక్టర్ మా భయాలన్నీ బ్రేక్ చేసేసారు మేము అడగకుండానే. మేము అన్నప్రాసన ఎప్పుడు చేయాలి అనేది డిసైడ్ అయిపోయాము. అప్పటి వరకు ఎప్పుడు, ఎప్పుడు అనే కన్‌ఫ్యూజన్ అయితే ఉంది. అంటే నాకైతే 6 months 6 days‌లో చేస్తే బెటర్ అని అనిపించింది. ఎందుకంటే ఈ 5 months కంప్లీట్ అయిపోయింది కదా ఆల్రెడీ. సో, తర్వాత అలవాటు చేయాలి అంటే 6 months తర్వాత బేబీకి ఫుడ్ మంచిగా పెట్టాలి అని అంటే ఈ 5th monthలో జస్ట్ మనం లిఫ్ట్ చేయించడమే కదా! వాళ్ళకి జస్ట్ హ్యాబిచ్యుయేట్ చేయడం అంతే. అందుకని చెప్పి ఈ 5 months కంప్లీట్ అవ్వగానే స్టార్ట్ చేశామనుకోండి. అప్పుడు 6th monthలో మంచిగా మనకు కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది కొంచెం. సో, ఇప్పుడు స్టార్ట్ చేయడమే బెటర్ అని నాకనిపించింది. ఎందుకు అంటే ఇప్పుడు హ్యాబిచ్యుయేట్ చేస్తూ ఉంటే 6 months తర్వాత కొంచెం మంచిగా పెట్టొచ్చు అని చెప్పి. అంటే పెట్టగానే వాళ్ళు మొత్తం తినేయరు కదా! జస్ట్ మనం హ్యాబిచ్యుయేట్ చేయడమే కాబట్టి ఈ 5 months కంప్లీట్ అవ్వగానే స్టార్ట్ చేస్తేనే బెటర్ అని. సో, నాకైతే అప్పుడు ఇలా అనిపించింది. ఇలా చేస్తే బెటరేమో అని చెప్పి. ఎందుకంటే మళ్ళీ 7 months వరకు ఆగితే ఇంకొంచెం టైం పడుతుంది. కొంతమందికేంటంటే తొందరగా అంటే ఓన్లీ పాలే ఎక్కువ తాగుతుంటారు. సాలిడ్స్ మీద ఇంట్రెస్ట్ చూపించరు కదా! అలా జరగకూడదు అని. ఇంకొకటి డాక్టర్స్ చెప్పింది ఏంటంటే అన్నప్రాసన చేయాలి అంటే బేబీ బర్త్ వెయిట్ ఉంటుంది కదా! ఆ బర్త్ వెయిట్‌కి డబుల్ ద వెయిట్ వచ్చారనుకోండి అప్పుడు అన్నప్రాసన చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు అని. వాళ్ళు సెమీ సాలిడ్స్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు అని. ఇంకొకటేంటంటే అట్‌లీస్ట్ 6.5 కేజీస్ మినిమమ్ ఉండాలి బేబీ వెయిట్. అప్పుడు సెమీ సాలిడ్స్ తీసుకోవడానికి కూడా వాళ్ళు రెడీగా ఉన్నట్టు. సో, వెయిట్ విషయంలో గూడా ఏమి ప్రాబ్లమ్ లేదు. అండ్ తను గూడా రెడీగా ఉందనమాట. ఎందుకంటే ఫుడ్ గ్రాబ్ చేయడము ఇలాంటివన్నీ బాగా చేస్తుంది. అందుకని నాకెప్పుడూ అనిపించింది. 4 months ఉన్న దగ్గర నుంచి ఇలా అంటే ఇంకా 5 months ఒస్తాయి అన్నప్పటి నుంచి
ఫుడ్ గ్రాబ్ చేయడం అలాంటివన్నీ చేసింది. నాకు అప్పుడే అనిపించింది షీఈ్ రెడీ టు టేక్ ద సాలిడ్స్ అని చెప్పేసి అప్పుడే అనిపించింది. అండ్ డాక్టర్స్ని అడుగుతూనే ఉన్నాను, అంటే స్టార్ట్ చేసే కన్నా ముందు, ఐ మీన్ అన్నప్రాసన చేయాలి అని అనుకునే కన్నా 1 month ముందు నుంచే డాక్టర్స్ని అడుగుతున్నాను, ఇప్పుడు చేయొచ్చా ఇప్పుడు చేయొచ్చా అని. ఇంకా వాళ్ళు కూడా సేమ్ నేను ఏమనుకున్నానో అలాగే చెప్పారనమాట. నేను మా బేబీకి సెమీ సాలిడ్ స్టార్ట్ చేసేటప్పుడు డాక్టర్ నాకు కొన్ని ఫుడ్ ఐటమ్స్ చెప్పారు, ఇవి పెట్టండి ఫస్ట్ అని. అవి నేను మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడు. ఫస్ట్ ఐటెం రైస్ పెట్టమని చెప్పారు. సో రైస్ ఎలా పెట్టాను అంటే ఫస్ట్ ఒక 2-3 days మాత్రం ఒక 2-3 hours నానబెట్టేసి తర్వాత దాన్ని కుక్ చేశాను. తర్వాత 3 days అలా పెట్టిన తర్వాత పౌడర్ చేసి పెట్టేసుకున్నా. ఎందుకు అంటే నాకు ఎవ్రీడే 2-3 hours నానబెట్టడం అదంతా బేబీతో వీల్ అవ్వలేదు అనమాట. అందుకని ప్రిపేర్ చేసేసి పెట్టుకుంటే ఈజీగా కుక్ చేసుకోవచ్చు అని చెప్పేసి, అండ్ అలా చేసుకుంటే మంచిగా ఈజీగా కూడా డైజెస్ట్ అవుతుంది కదా, అందుకని చెప్పేసి నానబెట్టేసి ఆ తర్వాత దాన్ని ఆరబెట్టి ఆ తర్వాత వేయించేసి పౌడర్ చేసి పెట్టుకున్నాను అనమాట. అయితే రైస్ స్టార్ట్ చేస్తున్నాం కదా, ఉగ్గు పెట్టమని చెప్పారనమాట. కాకపోతే ఉగ్గు పెట్టామనుకోండి దాంట్లో చాలా పల్సెస్ ఉంటాయి కదా, అందుకని ఒకేసారి పెట్టడం ఎందుకని నేను చిన్న చిన్నగా స్టార్ట్ చేశాను. అది ఫస్ట్ మాత్రం రైస్ స్టార్ట్ చేశాను కదా, రైస్ స్టార్ట్ చేసినప్పుడు దాంట్లో కొంచెం పెసరపప్పు నానబెట్టేసి దాన్ని కూడా సేమ్ రైస్ లాగే నానబెట్టి డ్రై చేసి రోస్ట్ చేసేసుకుని పౌడర్ చేసి పెట్టేసుకున్నాం. రైస్ అండ్ పెసరపప్పు 2 కలిపి కుక్ చేసుకున్నాం. ఇలా 3 days పెట్టాను, అంటే రైస్ విత్ పెసరపప్పు. ఫస్ట్ 3 days ఏమో ఓన్లీ రైస్ పెట్టాను, ఆ తర్వాత 3 days రైస్ అండ్ పెసరపప్పు 2 కలిపి పెట్టాను. వాటర్ బాయిలింగ్కి పెట్టేశాను. ఈ వాటర్ బాయిలింగ్కి పెట్టాను ఇక్కడ. ఇవి అయ్యేలోపు నేను రైస్ రెడీ చేసేసుకుంటా. ఈ రైస్ పౌడర్ ఆల్రెడీ ప్రిపేర్ చేసేసి పెట్టుకున్నా, సో ఇందులో తీసుకుని ఇంకా వాటర్లో యాడ్ చేసేస్తాం. ఈ రైస్ పౌడర్ 1 స్పూన్ వేసుకుంటా, మొత్తం పౌడర్ చేసేసుకున్నా. ఈ పౌడర్ని 1 స్పూన్ వేసేసుకుంటా. ఇందులో వాటర్ వేసుకుని లంప్స్ లేకుండా ఒకసారి మిక్స్ చేసేసుకుని ఈ లంప్స్ లేకుండా మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత దీన్ని బాయిలింగ్ వాటర్లో యాడ్ చేసేస్తాం. తర్వాత ప్రాపర్గా కుక్ అయిపోయిన తర్వాత ఇంకా బేబీకి ఇచ్చేయడమే. వాటర్ బాయిల్ అయిపోయింది, దాంట్లో యాడ్ చేసేస్తాం. నేను కొంచెం క్వాంటిటీ నెయ్యి కూడా యాడ్ చేస్తాను. నెయ్యి డైరీ ప్రోడక్ట్ అయినా కానీ నెయ్యి యాడ్ చేయొచ్చు బేబీస్కి 6 months నుంచి, అంటే సాలిడ్స్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి యాడ్ చేయొచ్చు. తర్వాత ఇంకా నెక్స్ట్ ఫుడ్ రాగి పోరేజ్ పెట్టమన్నారు. సో ఇది రాగి పౌడర్ 1 స్పూన్ తీసుకుంటున్నాం. సో దీన్ని వాటర్లో కలిపేస్తాం. రాగి ఫ్లోర్లో లంప్స్ లేకుండా వాటర్ వేసుకుంటూ కలపాలి. ఆల్రెడీ వాటర్ బాయిల్ అవుతున్నాయి ఇక్కడ, ఈ వాటర్లో యాడ్ చేసేసి ప్రాపర్గా కుక్ అయిపోయింది. ఆ తర్వాత థర్డ్ ఫుడ్ ఏంటంటే బనానా మ్యాష్ చేసేసి బనానా పెట్టాను. తర్వాత ఇప్పుడు కొంచెం బనానా తీసుకుంటున్నాను. ఈ బనానా ఇలా అన్నాం అనుకోండి ఒక్కోసారి జారిపోతూ ఉంటుంది కదా, అందుకు స్పూన్తో అయితే కొంచెం టైం కూడా ఎక్కువ పడుతుంది, అండ్ అటు ఇటు జారిపోతూ ఉంటుంది కదా. ఫోర్క్తో అయితే ఈజీగా అయిపోతుంది, తొందరగా మ్యాష్ అయిపోతుంది, లంప్స్ కూడా ఏమి ఉండవు, సాఫ్ట్గా అయిపోతుంది తొందరగా. స్టార్ట్ చేయగానే ఏమి కంప్లీట్గా వాళ్ళు తినేయరు కదా, అందుకని చెప్పి కొంచెం కొంచెం క్వాంటిటీస్లో జస్ట్ హ్యాబిచువేట్ చేయడానికి అని చెప్పేసి తక్కువ క్వాంటిటీ ఫస్ట్ అయితే, అంటే ఇప్పుడిప్పుడే కదా స్టార్ట్ చేస్తున్నది. కానీ బనానా అయితే చాలా వరకు పిల్లలు ఇష్టంగా తింటారు, కొంచెం క్వాంటిటీ బాగానే తింటారు. కాకపోతే నేను ప్రజెంట్ అయితే 6 months వరకు, అంటే 6 months కంప్లీట్ అయ్యే వరకు క్వాంటిటీస్ చాలా తక్కువగానే ఇద్దామని అనుకుంటున్నాను. నాకు బనానాని స్పూన్తో మ్యాష్ చేసేటప్పుడు అప్పుడప్పుడు ఇట్లా బనానా కదులుతుంటాయి కదా, సడన్గా పైకి ఎగురుతుంటుంది కదా, అప్పుడు నాకు ఏం గుర్తొస్తుందంటే జయమ్మనదేర మూవీలో సౌందర్య ఏదో ఫుడ్ వెరైటీగా ఉంది ఆర్డర్ చేస్తానని చెప్పి వెంకటేష్ చెప్పినా వినకుండా వేరేది ఆర్డర్ చేసుకుంటుంది కదా,
అప్పుడు ఆమె ఇలా పెట్టగానే టింగమని ఎవరి గుండె మీద పడుతుంది. అది గుర్తొస్తుంటుంది. అది ఊరికే జారిన ప్రతిసారి ఇక్కడ పడుతుంది, ఇప్పుడు ఎక్కడైనా పడితే బాగుండదు ఎవరి మీదైనా అలా అనిపిస్తుంటుంది. ఫోర్త్ ఏంటంటే స్టీమ్డ్ యాపిల్. నేను యాపిల్ స్టీమ్ చేసేసి పోరిచ్ లాగా చేసి ఇచ్చేసాను. యాపిల్ పైన ఉన్న ఈ లేయర్ అంతా తీసేసి అప్పుడు దీన్ని స్టీమ్ చేస్తాను. యాపిల్ బాయిల్ చేసుకునే కన్నా ఇలా స్టీమర్లో వెజిటేబుల్ అండ్ ఫ్రూట్ స్టీమర్ ఉంటుంది కదా, ఇలాంటిది ఇందులో వేసుకుంటే మంచిగా సాఫ్ట్ అయిపోతుంది తొందరగానే. స్టీమ్ చేసిన వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ మంచివి కదా, అందుకని చెప్పి ఇలా యాపిల్ని ఇలా స్టీమ్ చేసేసి తర్వాత ఇంకా ఆల్రెడీ నేను ఇది కట్ చేసి వేసుకుంటుండగానే ఆల్రెడీ వాటర్ బాయిల్ చేసేసుకున్నాను. సో ఇది తీసుకెళ్ళి స్టీమర్ పెట్టేస్తాను. యాపిల్ సాఫ్ట్ అయిపోయింది, ఇంకా దీన్ని ప్యూరీ చేసేసుకోవాలి. ఆ తర్వాత క్యారెట్ కూడా ప్యూరీలా చేసి ఇచ్చాను. చిన్న క్యారెట్ తీసేసుకుని దీన్ని పీల్ ఆఫ్ చేసేసుకుంటున్నా. ఇది పీల్ ఆఫ్ చేసేసుకుని కట్ చేసేసుకుని ఇంకా స్టీమ్ చేసేసుకుంటా. స్టీమ్ చేసుకుని ఇది బాయిల్ అయిన తర్వాత అప్పుడు ప్యూరీ చేస్తాను. ఇలా కొన్ని క్యారెట్ పీసెస్ తీసుకున్నాను. దీన్ని సేమ్ ఇది కూడా యాపిల్ లాగానే సాఫ్ట్ అయిన తర్వాత తీసుకుని ప్యూరీ చేసేసుకోవడమే. నేను యాపిల్ ప్యూరీ చేసిన తర్వాత ఫోటో వీడియో తీయడం మర్చిపోయాను. సో ఇది కూడా సేమ్ క్యారెట్ లాగానే ఉంటుంది కదా యాపిల్ కూడా. సో అది కూడా సేమ్ ఇలాగే ప్యూరీ చేసి ఇచ్చాను.